సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అనంతపురంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. బ్లాక్ మెయిలింగ్ భయపడి అందరినీ ముఖ్యమంత్రులు బెదిరిస్తూ ఉన్నావు. మన జార్ఖండ్ ముఖ్యమంత్రి ఒకేసారి ఆయన ఇంటికి పంపించేశాం. మరి జార్ఖండ్ ముఖ్యమంత్రితో పోలిస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన వేల కోట్ల రూపాయల కుంభకోణాల్లో ఉన్నాడు. 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద బయటే ఉన్నాడు. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అన్నావు. మనీష్ సిసోడియాను సంవత్సర కాలంగా జైల్లో పెట్టావు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని. మరి ఇక్కడ వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని నేను చెప్పడం కాదు, లేదా ఇంకొక ప్రతిపక్ష పార్టీ చెప్పడం కాదు. సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, సెంట్రల్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి, ఆమె వ్రాతపూర్వకంగా హోమ్ మినిస్టర్ అమిత్ షాకు పోయి ఇచ్చింది కంప్లైంట్. మరి ఎందుకు యాక్షన్ తీసుకోవడంలా? 100 కోట్ల రూపాయల కుంభకోణానికి 1 సంవత్సరం జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి 1000 సంవత్సరాలు జైల్లో పెట్టాలి లిక్కర్ స్కామ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి జీ హుజూర్ అంటా ఉన్నాడు కాబట్టి, మీ కాళ్ళ దగ్గర కూర్చుంటా ఉన్నాడు కాబట్టి అతని జోలికి మీరు పోవడంలా. జార్ఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా చేసే వరకు వదిలిపెట్టకపోతే మీరు. కాబట్టి ఏమంటే పక్కా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు నడుస్తున్నాయి. దీన్ని ఎదుర్కోవాలి. ఓకే, మా గొంతు చిన్నదా పెద్దదా అనేది కాదు ముఖ్యం. ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టాలి, రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం. రేపు 20వ తేదీ నాడు విజయవాడ నగరంలో సిపిఐ సిపిఎం 2 ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఒక జాయింట్ కన్వెన్షన్ కూడా ఏర్పాటు చేశాం. ఈ సదస్సుకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రగతిశీల శక్తులు, లౌకిక పార్టీలు వీళ్ళందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంలో ముందుకు పోతాం. ఏది ఏమైనా సరే ఇవాళ భారతదేశంలో జరుగుతున్న ఈ అభివృద్ధి నిరోధక మతోన్మాద భయంకరంగా బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తాం. జెండా దించేది లేదు, జెండాను ముందు తీసుకొని పోతాం. కాబట్టి ఏమంటే ఇవాళ అందరూ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాను, నేను మిగతా విషయాలు చెప్పను. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు 4 ఏళ్ళు మోసం చేశావు, 4.5 ఏళ్ళు చాలా క్లియర్గా చెప్పావు. నువ్వు ప్రతి సంవత్సరము జనవరి 1వ తేదీ నాడు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు. ఎవ్రీ ఇయర్ నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతివి. తర్వాత ఇవాళ వాళ్ళు పాపము సంవత్సరాలు వాళ్ళ ట్యూషన్ చెప్పించుకొని లేదా కోచింగ్ సెంటర్స్కి పోయి వాళ్ళందరూ కూడా ఖర్చు పెట్టుకొని ఇదైతే ఇప్పుడు లాస్ట్కి డిఎస్సి ఇస్తానని చెప్పి ఊరించి తీరా ఎన్నికల ప్రకటన వచ్చే ముందు 6,100 పోస్టులకు నువ్వు ఇచ్చావు. దాదాపు 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా పీఈటీ వాళ్ళవి చేయాలి, ఫిజికల్ ఎడ్యుకేషన్ నువ్వెవరివి చేయడంలే. కాబట్టి అంటే చాలా తప్పు చేస్తూ ఉన్నావు. మిగతావన్నీ ఏమో కానీ అతను ఓన్లీ వాలంటీర్లు నమ్ముకున్నట్లు కనపడతా ఉంది. అతన్ని చూస్తూ ఉంటే వాలంటీర్లు నమ్ముకొని వాలంటీర్లకు తాయిలాలు ఇచ్చి రేపు పొద్దున ఎలక్షన్లో డబ్బు పంపిణీ కూడా వాళ్ళకే ఇచ్చి సులభంగా ఉంటుందని వాళ్ళ ద్వారా ఎన్నికల్లో గెలవనుకుంటాం. నీకు 10 లక్షల మంది విద్యావంతులైన యువకులు వాళ్ళందరూ కూడా నేను జగన్ డౌన్ 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 అంటా ఉంటే నువ్వు ఏ రకంగా ఎలక్షన్లో గెలుస్తావు? కాబట్టి అంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇవాళ ప్రభుత్వం ఏమో 23,000 టీచర్ పోస్టులు మాత్రం ఖాళీగా ఉన్నాయని చెప్తా ఉందట. పోన్లే ఆ 23,000 ఇవ్వు. నువ్వు ఏదైతే గవర్నమెంట్ చెప్తా ఉందో, మేము చెప్పినట్లు 40,000 కాకపోయినా నీవు చెప్పిన 23,000 అన్న భర్తీ చేయి. కాబట్టి ఏమంటే తక్షణమే మొత్తం పోస్టులు భర్తీ చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓటర్ల జాబితా అంటే ఇంకా నేను ఇంతవరకు భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఎలక్షన్ జరిగినాయి. మన రాష్ట్రంలో కూడా మనం గతంలో ఎన్నో ఎన్నికలు చూసాం. ఇప్పుడు ప్రతి ఓటరు కూడా మనం భయపడే పరిస్థితి తెచ్చాడు. నా ఓటు ఉందో లేదో నాకే అనుమానం. ఈ ప్రతి ఒక్కరికి ఒక అనుమానం కల్పించే పద్ధతుల్లో చేశావు. కానీ చిన్న చేపలనే పట్టుకుంటా ఉన్నారు.
పెద్ద చేపల జోలికి పోవడంలో. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో ఇలాంటి దుర్గతి రావడానికి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా కారణమే. వాళ్ళు దిగజారి ప్రవర్తిస్తూ ఉన్నారు. నిజంగా మన రాష్ట్రంలో గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు, రాబోయే రోజుల్లో కూడా చాలామంది